స్ట్రాంగ్ రూమ్ ఈ మాట వినగానే గుర్తొచ్చేవి బ్యాంకులు. బ్యాంకుల్లో ఉండే స్ట్రాంగ్ రూమ్లు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఖాతాదారుడి సొమ్ముకు భద్రత కరువవుతోంది. సంపాదించిన సొమ్మును దాచుకోవడం ఇప్పుడు ఖాతాదారులకు సవాల్గా మారింది. ఇటీవల బ్యాంక్ దొంగతనాలు ఎక్కువ కావడంతో ఖాతాదారుల గుండెలు గుబేల్మంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఒకే రోజు 2 బ్యాంకులు చోరీకి గురయ్యాయి. గంటల వ్యవధిలో 2 బ్యాంకులను దొంగలు దోచుకు వెళ్లారు. బ్యాంకుల్లోని స్ట్రాంగ్ రూమ్లోని లాకర్లు తెరుచుకున్నాయి. నగదు, బంగారంతో కలిపి సుమారు 9 కోట్ల రూపాయల విలువ చేసే సొత్తును ఎత్తుకెళ్లారు. ఒక్క క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డారు. బ్యాంకుల్లోని సీసీ కెమెరాలను తొలగించి హార్డ్ డిస్క్లను కూడా ఎత్తుకు వెళ్లడంతో ఈ 2 బ్యాంక్ దొంగతనాలను ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. ఓరుగల్లులో ఒకే రోజు డబుల్ ధమాకా. అటెండా ఈ వారం క్లూ. వరంగల్ జిల్లాలో ఒకే రోజు 2 బ్యాంకుల్లో దొంగలు పడ్డారు. రోజు మాదిరే డ్యూటీకొచ్చిన గ్రామీణ బ్యాంక్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఒకే రోజు 2 బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల సొత్తును కొల్లగొట్టుకుపోయారు దొంగలు. తెలంగాణ రాష్ట్రంలో కలకలం. వరంగల్ జిల్లాలోని 2 బ్యాంకుల్లో దోపిడీ. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుల్లో తెరుచుకున్న లాకర్లు. భూపాలపల్లి అజంనగర్ శాఖలో దొంగలు. బంగారు ఆభరణాలతో పాటు నగదు ఎత్తికెళ్లిన వైనం. భూపాలపల్లి బ్రాంచ్లో 4,37,67,000 గయాబ్. ఆజంనగర్ శాఖలో 4,86,00,000 సొత్తు మాయం. బ్యాంకు బయటున్న సీసీ కెమెరాను తొలగించిన దొంగలు. సీసీ కెమెరాతో పాటు హార్డ్ డిస్క్ను ఎత్తికెళ్లిన కేటుగాళ్లు. పోలీసులకు అంతుచిక్కని బ్యాంక్ దొంగతనాలు. 2014 నవంబర్ 17వ తేదీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్తో పాటు బ్యాంక్ ఉద్యోగులు కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అప్పటికే బ్యాంక్ షట్టర్ తాళం తీసి ఉండడంతో బ్యాంక్లో ఏదో జరిగిందన్న అనుమానం వారికి తలెత్తింది. స్ట్రాంగ్ రూమ్ను చూసిన వెంటనే అర్థమైపోయింది. బ్యాంక్ దోపిడీకి గురైనట్లు, లాకర్లలో బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు. చేశారన్నది ఏమీ డ్యామేజ్ కాలేదు. వాళ్ళ ఆభరణాలు అట్లా ఉన్నాయి. ఓన్లీ ఏదైతే లోన్, ఈ గోల్డ్ లోన్ తీసుకుంటారు కదా, గోల్డ్ ఆభరణాలు కాదండి, అవి మాత్రమే ఈజీగా ఎవరు చేశారని తేలిన తర్వాతనే అది కరెక్ట్గా వస్తుంది. ముందే వాళ్ళ మీద అనుమానం, వీళ్ళ మీద అనుమానం అని మనం చెప్పలేము. మంచిగా సార్ అటెండర్ రమేష్ ఎస్కేప్ అది చూస్తున్నాం. అతని గురించి ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మీ ముందు అని చెప్తాం. వరంగల్ జిల్లా ఆజంనగర్ శాఖ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగులతో కలిసి బ్యాంక్లోకి వెళ్లారు. అప్పటికే లాకర్ తెరిచి ఉండడంతో అవాక్కయ్యారు. డబ్బు, నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు 2 బ్యాంకులు దోపిడీకి గురవడం పోలీసులకు సవాల్గా మారింది. రెండు బ్యాంకుల్లో కలిపి 5 కోట్ల రూపాయలు విలువైన బంగారం, వెండితో పాటు 30 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. సంచలనం సృష్టించిన ఘరానా చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ దోపిడీకి పాల్పడడంతో ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడే పోలీసుల మదిలోకి వచ్చిన ఓ ఆలోచన బ్యాంక్ దొంగతనాలకు క్లూ అయింది. బ్యాంకు దొంగతనాలపై పోలీసుల దర్యాప్తు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్. భూపాలపల్లి బ్రాంచ్ షట్టర్ తాళం తీసి దొంగతనం. ఆజంనగర్ బ్రాంచ్లో ప్రధాన ద్వారానికి తాళం. స్ట్రాంగ్ రూమ్లోని లాకర్లకు తాళాలు వేసి ఉన్న వైనం. లాకర్లలోని సొమ్ము మాయంపై విచారణ. వరంగల్ జిల్లాలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ చోరీ కేసులో పోలీసులకు పలు అనుమానాలు కలిగించాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు 2 బ్యాంకుల్లో జరిగిన దొంగతనాల తీరుపై పోలీసులు మళ్లీ ఒకసారి మననం చేసుకున్నారు. ఒక బ్యాంకు తాళాలు తీసి ఉన్నా, మరో బ్యాంకు తాళాలు వేసి ఉన్నా భారీగా నగదు ఎలా మాయమయ్యాయన్న కోణంలో
దర్యాప్తు మొదలుపెట్టారు. భూపాలపల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ బ్రాంచ్ ప్రధాన రహదారిపై ఉంది. ఆజానగర్ బ్రాంచ్ ని 6 రోజుల క్రితమే కారల్ మార్క్స్ కాలనీలోని ఎస్బీఐ బ్యాంక్ పై అంతస్తులోకి మార్చారు. బ్యాంకు దోపిడీకి గురి కాకముందు రోజు ఆదివారం, అంతకు ముందు రోజు శనివారం ఒంటిపూట పనిదినం కావడంతో 2 బ్రాంచ్ల అధికారులు మధ్యాహ్నమే పని ముగించుకుని వెళ్లిపోయారు. సోమవారం తిరిగి రాగానే బ్యాంకులు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. భూపాలపల్లి బ్రాంచ్ షట్టర్ తాళం అప్పటికే తీసి ఉంది. అనుమానం వచ్చిన అధికారులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లారు. తాళం తీసి ఉండగా లాకర్లోని నగదు, బంగారం, వెండి అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దోపిడీకి గురైన ఆజానగర్ బ్రాంచ్ అధికారులు బ్యాంకు వద్దకు వెళ్లి ప్రధాన ద్వారం తాళం తీసి లోపలికి వెళ్లారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లి తాళం తీసి లాకర్ను తెరిచి చూడగా అందులోని నగదు, బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. ఆజానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్రాంచ్ కిందనే ఎస్బీఐ ఉన్నప్పటికీ ఒకే సంస్థకు చెందిన 2 బ్రాంచుల్లో చోరీ జరగడంపై అనుమానాలు రేకెత్తాయి. ఒక బ్రాంచ్లో షట్టర్ తాళం తీసి ఉండడం, మరో చోట వేసి ఉండడమే కాక సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలారం మోగకుండా, ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్త పడ్డం మేరకు ఇంటి దొంగలున్నట్లు పోలీసులు అనుమానించారు. బ్యాంక్ లాకర్ తాళాలు 3 సెట్లుంటాయి. అవి మేనేజర్, హెడ్ క్యాషియర్, అకౌంటెంట్ వద్ద ఉంటాయి. ఈ సమాచారంతో పోలీసులు ఓ అడుగు ముందుకేశారు. బ్యాంక్ దోపిడీల మిస్టరీ వీడలేదు. ఆజంనగర్ ఏపీజీవీబీ బ్రాంచ్ కిందే ఎస్బీఐ ఉన్నప్పటికీ ఆ బ్యాంక్ను దొంగలు టచ్ చేయలేదు. ఎందుకు? ఇక్కడే పోలీసుల దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. గ్రామీణ బ్యాంక్లో పనిచేసే సిబ్బందిపై దృష్టి సారించారు పోలీసులు. అధికారులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వారి వద్ద ఉన్న లాకర్ తాళాలు ఎవరైనా కొట్టేశారా అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. సిబ్బంది వివరాల్ని సేకరించారు. హాజరు పట్టీని గమనించారు. అప్పుడే భూపాలపల్లి బ్రాంచ్లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విధులకు హాజరు కానట్లు గుర్తించారు. తీగ దొరికింది. డొంక కదిలించే పనిలో పడ్డారు పోలీసులు. ఆ ఉద్యోగి వివరాలు తెలుసుకున్న పోలీసులు అతని ఫోన్కు కాల్ చేశారు. స్విచ్ ఆఫ్. రెండు బ్రాంచీల్లోని లాకర్లలో సొత్తు పోవడంతో ఖాతాదారులు భారీ ఎత్తున బ్యాంకుల వద్దకు చేరారు. ఓవైపు పోలీసుల విచారణ, మరోవైపు ఖాతాదారుల ఆందోళనతో 2 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులు దద్దరిల్లాయి. పోలీసులకు తీగ దొరికింది. దొంగతనం జరిగిన రోజు ఆ తాత్కాలిక ఉద్యోగి ఎక్కడికెళ్లాడు, ఎందుకు విధులకు హాజరు కాలేదన్న దానిపై ఆరా తీశారు. అతని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ చోరీ కేసులో బ్యాంక్ అటెండరే కీలక సూత్రధారిగా భావించారు పోలీసులు. 2 బ్రాంచుల్లో దొంగతనం జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన అటెండర్ రమేష్ అలియాస్ రాజేంద్ర ప్రసాద్ ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. రమేషే దొంగతనానికి పాల్పడ్డట్టు నిర్ధారణకొచ్చారు. సింగర్ గా పనిచేస్తున్నటువంటి వెలుమల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రమేష్ అండి. అతనే అంటే ఇప్పటికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో వేరే వాళ్ళ పాత్ర మనకు ఇంకా రాలేదు, అంటే వెలుగులోకి రాలేదు. అతను దొరికిన తర్వాత అతని ఇంట్రాగేషన్ లో అతను విచారిస్తే ఏదైనా వేరే వాళ్ళ పేర్లు బయటపడితే మనం చెప్పలేం. కానీ యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటి వరకు అయితే మనకు ప్రేమ్ గా, అంటే ఇప్పుడు ఉన్న ఆధారాలు లేకపోతే అతను రాజేంద్ర ప్రసాద్ భార్య చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా రాజేంద్ర ప్రసాదే మెయిన్ కీలక నేరస్తుడు. అతనే ఇది చోరీకి పాల్పడ్డాడు. ఏపీజీవీబీ భూపాలపల్లి ఆజీనగర్ శాఖల్లో 9,44,83,100 రూపాయల నగదు, బంగారాన్ని నవంబర్ 15వ తేదీ శుక్రవారం రాత్రి చోరీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అటెండర్ రమేష్ కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితుడు రమేష్ పరారైన వాహనాన్ని నడిపిన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. బ్యాంకులో చోరీ చేసినట్లు తనకు తెలియదని, కిరాయి చెల్లిస్తానంటే రమేష్తో పాటు అతని కుటుంబాన్ని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు జీప్ డ్రైవర్. బ్యాంకులను దోచేసింది ఇంటి దొంగ పనేనని తేల్చారు పోలీసులు. డబ్బును తరలించిన జీపును కనిపెట్టారు. జీపు డ్రైవర్ దొరకడంతో రమేష్ ఆచూకీ లభిస్తుందనుకున్న
పోలీసులకు చుక్కెదురైంది. ఇంటి దొంగ చేతివాటం, బ్యాంక్ దొంగతనాలు, అటెండర్ పని. అటెండర్ రమేష్ కోసం పోలీస్ బృందాల వేట. పోలీసులకు దొరికిన జీప్ డ్రైవర్. శ్రీశైలంతో హైదరాబాద్ వెళ్లినట్లు నిర్ధారణ. బ్యాంకు దొంగతనాలకు కర్త, కర్మ, క్రియ. ఆ బ్యాంక్లో అటెండర్గా పనిచేస్తున్న రమేష్ అలియాస్ రాజేంద్ర ప్రసాదేనని తేల్చారు. కోట్ల రూపాయలను కొల్లగొట్టిన దొంగ రమేష్ జాడ మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోనే రమేష్కు చెందిన 2 మొబైల్ నెంబర్లలో ఒక నెంబర్ను గురువారం మధ్యాహ్నం 10 నిమిషాల పాటు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. హనుమకొండ పట్టణంలోని టవర్ నుంచి ఆ నెంబర్కు ఫోన్ కాల్ వెళ్లినట్లు నిర్ధారణకొచ్చారు. ఈ ఆధారంతో రమేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లని విచారించడంతో రమేష్ నిజామాబాద్ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లు వెల్లడించారు. 10 పోలీస్ బృందాలు రాత్రికి రాత్రే ఆ గ్రామంపై విరుచుకుపడ్డారు. క్లూలో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్లూ. ఇంతకీ రమేష్ దొరికాడా? ఓ అటెండర్ 3 రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులను ముప్పు తిప్పలు పెట్టాడు. కోట్ల రూపాయలు దోచుకొని డబ్బు, బంగారంతో ఉడాయించాడు. పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. దొంగనైతే గుర్తించారు, కానీ అతని ఆచూకీ పోలీసులకు అంతు చిక్కలేదు. దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రమేష్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. రమేష్ బంధువులు, స్నేహితులను భూపాలపల్లి ఠాణాలో విచారించిన ఆచూకీ మాత్రం లభించలేదు. రమేష్ కోసం వేట ముమ్మరం చేశారు పోలీసులు. ఏఎస్పీ జాన్ వెస్లీ, ములుగు, మహబూబాబాద్, పరకాల డీఎస్పీలు కటక మురళీధర్, శోభన్ కుమార్, సంజీవరావుతో పాటు మరో 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు కేసును సవాలుగా తీసుకుని వేట మొదలుపెట్టారు. మరోవైపు సీసీఎస్ రూరల్, అర్బన్, సివిల్ పోలీసులు 3 బృందాలుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రమేష్ తమ కన్ను కప్పి తప్పించుకు తిరగడం పోలీసులకు మింగుడు పడలేదు. ఓ అటెండర్ ఇలా ఎలా మాయమయ్యాడు, అతనికి ఎవరైనా సహకరిస్తున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. చోరీకి ముందు బ్యాంక్ అలారం, సీసీ కెమెరాలు, కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ను తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. చోరీకి ముందు రమేష్ ఓ వ్యక్తికి మాత్రమే ఫోన్ చేసి సుమారు అరగంట పాటు మాట్లాడినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. సదరు నంబర్ స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. ఆ సిమ్ కూడా చోరీ జరిగిన ముందు రోజు యాక్టివేట్ అయినట్లు తెలుసుకున్నారు. ఆ నంబర్ నుంచి అనుమానితుడికి తప్ప మరొకరికి కాల్ వెళ్లలేదు. దీంతో దోపిడీ కోసమే ఆ సిమ్మును తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. అటెండర్ రమేష్కు రాజేంద్ర ప్రసాద్ అని మరో పేరు కూడా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఆ సిమ్ కార్డు రాజేంద్ర ప్రసాద్ పేరు మీద తీసుకున్నట్లు తెలుసుకున్నారు. రమేష్ దొరకలేదు. అతని భార్య వద్ద నుంచి రమేష్ దొంగలించిన సొత్తులో కొంత స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ రమేష్ దొంగతనం ఎలా చేశాడు? హసన్పర్తి బస్టాండ్ ప్రాంతంలో రమేష్ భార్య రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె వద్ద నుంచి 34 కిలోల బంగారంతో పాటు 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందో పోలీసులు వెల్లడించారు. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో వెలమ రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రమేష్ భార్య రమాదేవితో నివసిస్తున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల సమయంలో భూపాలపల్లి, ఆజంనగర్ బ్యాంకు శాఖల్లోని డబ్బు, నగదును దోచేసినట్లు పోలీసులు వెల్లడించారు. మన రూరల్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ వెస్లీ గారి నాయకత్వంలో అనేక బృందాలు ఏర్పడి ఈ కేసును పరిశోధించడం జరిగింది. ఫైనల్ గా మనకు నిన్న ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈ కేసులో వెలుమల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఫైనల్ గా నిన్న వారి భార్యను రమాదేవిని మనం కస్టడీలోకి తీసుకుని విచారించడం జరిగింది. ఆమె దగ్గర నుంచి బ్యాంకులో దొంగిలించబడినటువంటి 2 లక్షల క్యాష్ ఆమె దగ్గర దొరికింది. సో ఆమెను పూర్తిగా విచారించినప్పుడు ఏ విధంగా ఈ బ్యాంక్ థెఫ్ట్ జరిగిందనేది క్లియర్ గా మనకు విచారణలో తేటతెల్లమైంది. రమేష్ కు పరిచయస్తుడైన టవేరా డ్రైవర్ అంకుశావలితో శ్రీశైలం బాసరకు కిరాయి మాట్లాడుకున్నాడు. దొంగతనం జరిగిన రోజు అంటే 15వ తేదీ రాత్రి తన భార్య, కొడుకు, కూతురుతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడని పోలీసులు వివరించారు. అతను ఒక టవేరా మాట్లాడుకొని అంకుశావలి అనేది ఒక టవేరా వాళ్ళతో మా సాయంతో 2 గన్ని బ్యాగులు ఇదంతా వేసుకొని
ఇమీడియట్గా శ్రీశైలం వెళ్ళారు. సో నెక్స్ట్ డే 16th నాడు శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం దర్శనం తర్వాత మరలా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి బాసరకి వెళ్ళారు. బాసర నుంచి మరలా నిజామాబాద్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నిజామాబాద్ నుంచి షిర్డీకి పోవాలనుకున్నారు. ఈ అంకుశావాలు అయితే షిర్డీకి రానని చెప్పిన తర్వాత అతను వదిలేసి అతని అమౌంట్ అతనికి 20,000 రూపాయలు ఇచ్చేసి వీళ్ళు మరలా వేరే వాళ్ళ తిరువంచకి వెళ్ళి తిరువంచ నుంచి వాళ్ళ చుట్టాలు ఉన్నటువంటి ఈ అంబటిపల్లి గ్రామానికి నిన్న చేరుకొని అతను కూడా కిరాణా వాళ్ళ భర్త రమేష్ అతను కూడా కిరాణా అతను నడుపుతుంటాడు కిరాణా దుకాణం. సో నా బట్టలు ఉన్నాయి చెప్పి ఈ సామాన్లు అక్కడ ఈ గన్ని బ్యాగులన్నీ వాళ్ళ దగ్గర పెట్టి వీళ్ళ భార్యను మాత్రం ఇంటికి పంపేయడం జరిగింది బస్ స్టాండ్కి వచ్చి మహాదేవ్పూర్కి వచ్చి. సో నిన్న మనకు ఇన్వెస్టిగేషన్లో ఆమె దొరికిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇది ఈ ఎంటైర్ మరలా మనం మహాదేవ్పూర్కి వెళ్ళి అంబటిపల్లికి వెళ్ళి ఎక్కడైతే పెట్టారో అది ఈరోజు కరీంనగర్ పోలీసు వరంగల్ పోలీస్ సిబ్బంది ఇద్దరు కూడా సంయుక్తంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఇది రికవర్ చేసుకోవటం. నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యేక పోలీసు బృందాలు పక్కా సమాచారం మేరకు రమేష్ భార్య రమాదేవిని హసన్పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన ప్రకారం అంబటిపల్లిలోని లావణ్య ఇంటిలో సోదా చేయగా 1,154 బ్యాగుల్లో ఉన్న 9,50,00,000 విలువైన 34 కిలోల బంగారు నగలు, 2 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. ముప్పు తిప్పలు పెట్టిన కేటుగాడు దొరికాడు. 2 బ్యాంకుల దోపిడీ కేసును ఛేదించారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రమేష్ పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా కాటారంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 9,60,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మెసెంజర్గా 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడి సిబ్బందితో కలిసిమెలిసి నమ్మకంగా ఉండేవాడు. దోపిడీకి వారం రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుని దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యాంకు లాకర్కు సంబంధించి 2 తాళం సెట్లలో ఒకటి బ్యాంకులో మరొకటి వేరే బ్రాంచ్లో భద్రపరుస్తారు. విషయం తెలుసుకున్న రమేష్ దోపిడీకి వారం రోజుల ముందుగానే భూపాలపల్లి బ్యాంకు లాకర్లో దాచిన ఆజంనగర్ బ్రాంచ్కి చెందిన తాళం చెవులను దొంగిలించాడు. నవంబర్ 15 శనివారం కావడంతో అదే అదునుగా భావించాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఆజంనగర్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ తన వద్ద ఉన్న తాళాలతో బ్యాంకులోకి వెళ్లి భూపాలపల్లి బ్యాంకులో దొంగిలించిన తాళం చెవులతో లాకర్ తెరిచి బంగారు ఆభరణాలు, నగదు దోచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎవరైతే బ్యాంకులో ఈ భూపాలపల్లిలో తాత్కాలిక మెసెంజర్ గా పనిచేస్తున్నారు, శనివారం నాడు సాయంత్రం 2:30 గంటలకు 3 గంటలకు బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత కీస్ వారికి ఇవ్వడం జరిగింది. మెయిన్ షట్టర్ కీస్. ఆ షట్టర్ కీస్ సాయంతో లోపలికి వెళ్ళి ఫస్ట్ ఆజాం నగర్ బ్రాంచ్ లో ఉన్నటువంటి డూప్లికేట్ సెట్ ఆఫ్ కీస్ అతని దగ్గర సంపాదించుకోవడం జరిగింది. దానికి అది భూపాలపల్లి ఆజాం నగర్ దాంట్లో ఉన్నాయి. సో ఆ భూపాలపల్లి బ్రాంచ్ లోపలికి వెళ్ళి సేఫ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ బంగారు నగలు తర్వాత క్యాష్ అక్కడ సేఫ్ లో ఉన్నటువంటి ఆజాం నగర్ శాఖ యొక్క కీస్ తీసుకొని మళ్ళీ ఆజాం నగర్ శాఖ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ బంగారు నగలు క్యాష్ తీసుకొని మొత్తం 9.5 కోట్ల బంగారు నగలు ప్లస్ 21 lakhs క్యాష్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది అతను. మళ్లీ భూపాలపల్లి బ్యాంకులో దొంగిలించిన తాళం చెవులతో లాకర్ తెరిచి బంగారు ఆభరణాలు, నగదు అపహరించాడు. ఆజంనగర్ బ్యాంకు లాకర్లో ఉన్న భూపాలపల్లి బ్యాంకు లాకర్ తాళం చెవులను తీసుకున్నాడు. సుమారు 4:30 గంటల ప్రాంతంలో భూపాలపల్లి బ్యాంకుకు చేరుకొని అక్కడి లాకర్ తెరిచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని తాళం చెవులను బ్యాంకు కింద ఉన్న బేకరీ షాప్ యజమానికి అందించినట్లు విచారణలో వెల్లడైంది. భూపాలపల్లి పోలీస్ మీ సమక్షంలో ఇది మెయిన్ అక్యూజ్డ్ బ్యాంక్ దొంగపనకి మెయిన్ అక్యూజ్డ్ Rajendra Prasad alias Ramesh. We are producing him before media. He has been arrested yesterday. Nina arrest jargindi. Ina to 11,50,000 rupees kuda recover ayindi. ఈ ప్రాసెస్లో మనకు కరీంనగర్ పోలీస్ చాలా హెల్ప్ చేశారు. కాటారం పోలీస్కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాము. దొంగపన 9.44 crore ఉంది. కానీ వీ హ్యావ్ రికవర్డ్ ఎంటైర్ గోల్డ్, మొత్తం గోల్డ్ 9.21 crore రికవర్ అయింది. 21 lakh rupees, 16,000 rupees was missing. We have recovered 2 lakh rupees in beginning, 10,000 rupees again.
and finally 11,50,000 rupees. So nearly 7,50,000 rupees ఇప్పుడు కూడా మిస్సింగ్ ఉంది. మనము ట్రై చేస్తూ ఉన్నాము. పోలీస్ ఈజ్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు ఫైండ్ అవుట్ వెర్ ఈస్ దిస్ మిస్సింగ్ మనీ ఈజ్. నాందేడ్కి వచ్చాడు. నాందేడ్ నుంచి నిజామాబాద్ కరీంనగర్ నుంచి మంతని భూపాలపల్లికి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న సర్పంచ్ ఫోన్ చేసి మీరు ఇక్కడ దిగండి, ఇద్దరం కలిసి పోదామని చెప్పిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడు. పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఆడికి వెళ్ళి అతను మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఏదైతే ప్రాపర్టీ ఉందో 11,60,150 రూపీస్ అక్కడ మేము సీజర్ పంచనామా రాసేసుకొని ఆ నుంచి తీసుకొచ్చుకొని నా అరెస్ట్ చూపించడం జరిగింది. భూపాలపల్లి మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకుకు చెందిన 2 విభాగాల్లో దోపిడీకి పాల్పడిన నిందితుడు వెలమ రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రమేష్ నుంచి 9,60,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు రమేష్ భార్య నుంచి 34 కిలోల బంగారంతో పాటు 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ను పట్టుకోవడానికి చాలా ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చిందంటున్నారు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అధికారి. ఎన్నో చోట్ల తిరిగి రమేష్ ప్రతి అడుగును వాచ్ చేశామని చెప్తున్నారు. మనం అరెస్ట్ చేసిన తర్వాత A1 కాళేశ్వరం మాదేపూర్ నుంచి కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరం నుంచి గోదావరి క్రాస్ అయి చెన్నూరు టు మంచిర్యాల, దాని కరీంనగర్, ఆ నుంచి నిజామాబాద్ నుంచి షిరిడి పోయారు. షిరిడి అక్కడ దర్శనాలు 2 టెంపుల్లో దర్శనాలు చేసేసుకొని ఆ నుంచి పూణేకి వెళ్ళడం జరిగింది. పూణేకి వెళ్ళిన తర్వాత ఆడ కూడా అంగోట్ బాబా టెంపుల్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము వీళ్ళ రిలేషన్స్ అందరినీ కూడా మేము మా టీముల ద్వారా ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న రిలేషన్ ద్వారా అందరి ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము. మా టీమ్స్ కూడా మూమెంట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 6 టీమ్స్ కూడా మూమెంట్లో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. we will try to recover entire property. After leaving this gold property in his village, మళ్ళీ బయటకి వెళ్ళారు. తిరిగి సిరిడి, పూణే, మళ్ళీ తిరిగి మన కరీంనగర్కి వచ్చారు. అక్కడ అరెస్ట్ జరిగింది పోలీస్ స్టేషన్లో. ఫస్ట్ he was apprehended and then handed over to the Warangal police. So I am very thankful to Karimnagar police for cooperating us in this regard, and now I will request the investigating officer of this case, Mr. Sanjeev. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే అత్యాశతో తాను పనిచేస్తున్న బ్యాంకుకి కన్నమేసిన రమేష్ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. తాను చేసిన నేరానికి తన భార్యా పిల్లలను కూడా ఈ కేసులో ఇరికించాడు. ఎవరైనా సరే చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. ఇది ఈ వారం క్లూ. మరో క్లూతో వచ్చే వారం కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.